వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కిషన్ రెడ్డి అటల్ బిహారీ వాజ్పేయి బాటలో నడుస్తున్నారు. ప్రభుత్వాలు కూల్చడంలో బీజేపీ నేతలు ప్రొఫెసర్లన్న జగ్గారెడ్డి. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఈసీ అనుమతి. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో వేడుకలు. స్వాతి మాలివాల్ కేసు. బిభవ్ కుమార్కు 4 రోజుల జ్యుడిషియల్ కస్టడీ. రేపే 6వ విడత పోలింగ్. 8 రాష్ట్రాల్లో 889 మంది అభ్యర్థుల పోటీ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం. ఏసీపీ ఉమామహేశ్వరరావును విచారించేందుకు కస్టడీ కోరింది ఏసీబీ. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన ఉమామహేశ్వరరావు కస్టడీ కోరుతూ నాంపల్లి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అధికారులు. కాగా కస్టడీ పిటిషన్పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. ఏసీపీ ఉమామహేశ్వరరావును విచారించేందుకు కస్టడీ కోరింది ఏసీబీ. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన ఉమామహేశ్వరరావు కస్టడీ కోరుతూ నాంపల్లి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అధికారులు. కాగా కస్టడీ పిటిషన్పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, ఏసీపీ ఉమామహేశ్వరరావు కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టు పిటిషన్ దాఖలైంది కదా, పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీపీ ఉమామహేశ్వరరావుకి సంబంధించి కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో ఏసీపీ అధికారులు అయితే పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నట్టయితే వారం రోజుల కస్టడీ కోర్టు అయితే ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఉమామహేశ్వరరావు పిటిషన్ వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు నాంపల్లి కోర్టు అయితే కాసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే వారం రోజుల కస్టడీలో భాగంగా సోమవారం కస్టడీ పిటిషన్ వేసుకున్న తదనంతరం ఏసీబీ అధికారులకు ఏదైతే ఉమామహేశ్వరరావుని కస్టడీలోకి తీసుకున్నట్టయితే మరింత ఏదైతే బినామీ ఆస్తులకు సంబంధించి కావచ్చు, అలాగే లాకర్లకి సంబంధించి కావచ్చు, అలాగే తనకి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరైతే క్రింది స్థాయి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో పోలీసు అధికారులు వారు కావచ్చు, ఇతనితో కలిపి వ్యాపార కలాపాలు, ఆర్థిక లావాదేవీలు, అలాగే ఇరు తెలుగు రాష్ట్రాలు అటు విశాఖపట్నంలో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, ఈ 2 చోట్ల కూడా ఏదైతే బినామీ ఆస్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి అయితే కస్టడీ కోరనున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి 14 రోజుల రిమాండ్ లో భాగంగా ఇప్పటికే ఉమామహేశ్వర్ సెంట్రల్ కూడా జైల్లో ఉన్నారు. సోమవారం ఏదైతే ఏసీబీ అధికారులకు కస్టడీ వారం రోజులు ఇస్తుందా కోర్టు, లేకపోతే 4 రోజులు కుదిస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. విజయ్, థ్యాంక్ యూ ఉషా.
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించనున్నారు. ఈసీ నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో వేడుకలకు సంబంధించిన ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ప్రముఖులు ప్రయాణించే మార్గాలలో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ స్థలాలను కేటాయించేటప్పుడు ట్రాఫిక్ రూట్ మ్యాప్ను సిద్ధం చేసి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు చేపట్టాలని పోలీస్ శాఖను ఆదేశించారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. నిరంతరాయంగా 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖకు సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించినట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, ముఖ్యంగా తెలంగాణ అవతరణ దినోత్సవానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితమే అనుమతి ఇచ్చింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి జూన్ 2న నిర్వహించేటటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసీ అనుమతిస్తుందా లేదా అనేటటువంటి కొంత సస్పెన్షన్ అయితే ఇన్ని రోజుల పాటు ఉండింది. అయితే ప్రభుత్వం ప్రత్యేక చొరవతో కూడా ఈ యొక్క అంశం మీద క్యాబినెట్ లో డిస్కస్ చేసేందుకు కూడా ఈసీ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే జూన్ 1వ తేదీన 7 దశల్లో పార్లమెంట్ ఎన్నికలు కూడా పూర్తి కానున్నాయి. 1వ తేదీన సాయంత్రం చివరి దశ పోలింగ్ కూడా పూర్తి కానుంది. ఈ నేపథ్యంలోనే తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా పోలింగ్ లేదు. పూర్తిగా 4వ విడతలోనే ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఈసీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి వస్తుంది అనేటటువంటి భావనలో ప్రభుత్వం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈసీని కోరింది. వెనువెంటనే కూడా అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి 10 ఏళ్లు గడుస్తున్న సమయంలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాబట్టి ఘనంగా తెలంగాణ ఫార్మేషన్ డేని నిర్వహించుకోవాలని కాంగ్రెస్ భావిస్తా ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రీయ గీతంగా జయ జయ హే తెలంగాణ గేయాన్ని కూడా ప్రకటించాలనేటటువంటి భావనలో అటు ప్రభుత్వం అయితే కనిపిస్తా ఉంది. దీంతో పాటుగానే అటు పరేడ్ గ్రౌండ్ లో భారీ ఎత్తున ఈ యొక్క తెలంగాణ ఫార్మేషన్ డే నిర్వహించాలనేటటువంటి భావనలో ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తాము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని అలా రూపురేఖలను వాటితో పాటుగానే ఇప్పటికే టీఎస్ స్థానంలో కూడా టీజీని ఇప్పటికే మార్పులు చేర్పులు చేశారు. టీఎస్ఆర్టీసీగా ఉన్న ఆర్టీసీని కూడా టీజీఎస్ ఆర్టీసీగా మార్చారు. దీంతో పాటుగానే టీఎస్పీఎస్సీ కూడా టీజీఎస్పీఎస్సీగా మార్చడం జరిగింది. వీటితో పాటుగానే ఈ ఫార్మేషన్ డేలుగా అన్ని ప్రభుత్వ అనుబంధ సంఘాలు కావచ్చు, ఇతర ప్రభుత్వ ఇంటర్నల్ గా ఉండేటటువంటి అన్ని లెటర్ ప్యాడ్స్ ప్లాన్ నుంచి మొదలు పెడితే అన్నింటిలో కూడా టీజీఎస్ గా ఉండే విధంగా కూడా ఆదేశాలు జారీ చేయాలని సిఎస్ శాంతకుమారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దీంతో పాటుగానే ఎట్టి పరిస్థితుల్లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ తొలిసారి అధికారంలోకి వచ్చింది కాబట్టి తెలంగాణలో ముఖ్యంగా అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కీలక రోల్ పోషించింది. తెలంగాణ ఇవ్వడంలో తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న నేపథ్యంలో ఈ యొక్క వేడుకలకు కూడా సోనియా గాంధీని ఆహ్వానించాలనేటటువంటి భావనలో ప్రభుత్వం ఉంది. అయితే ఈ కొన్ని రోజుల్లోనే ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు కూడా సోనియా గాంధీని ఆహ్వానించేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. వీటితో పాటుగానే పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించేటటువంటి అధికారిక కార్యక్రమానికి ఆమె హాజరవుతారా లేదా, ఎటువంటి పదవుల్లో ఆమె ఇప్పుడు లేరు, కేవలం పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆమెకు ఆహ్వానాన్ని అందించడం పట్ల ప్రతిపక్షాలు కూడా కొన్ని విమర్శలు చేస్తా ఉన్నాయి. ఏ హోదాలో సోనియా గాంధీ వేడుకల్లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారనేటటువంటి విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎటువంటి సమస్యలు ఉంటాయి, అధికారిక కార్యక్రమాల్లో ఆమెని ఆహ్వానిస్తే ఎటువంటి సమస్యలు ఉంటాయి ఏంటి అనేది కూడా ఇంటర్నల్ గా
ప్రభుత్వం డిస్కస్ చేస్తా ఉంది. దాంతో పాటుగానే అటు రాష్ట్రీయ గీతం కావచ్చు, తెలంగాణ తల్లి కొత్తగా కొత్త రూపురేఖలతో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి మహిళలు తెలంగాణ సమాజానికి చేరువగా ఉండే, అలాగే పోరాట పటిమ కలిగినటువంటి మల్లు స్వరాజ్యం, అలాగే చాకలి ఐలమ్మ వీళ్ళ స్ఫూర్తితో వీరి యొక్క రూపురేఖలు ఉట్టిపడే విధంగా కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలనేటటువంటి మొదటి అసెంబ్లీ సెషన్ లోనే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అయితే ఈ జూన్ 2 రోజే ఈ యొక్క తెలంగాణ తల్లి ఆవిష్కరణ, వాటితో పాటుగానే టీజీ స్థానంలో టీఎస్ అధికారికంగా, వాటితో పాటుగానే తెలంగాణ రాష్ట్రీయ గీతం, ఇటువంటి అంశాలతో పాటుగానే తెలంగాణ రాజముద్ర ఏదైతే చిహ్నం ఉంటుందో అందులో ఇప్పటికే కాకతీయ కళాతోరణం, వీటితో పాటుగానే చార్మినార్లు ఉన్నాయి. ఈ రెండు కూడా రాజరికానికి చిహ్నంగా ఉంటాయి. ఎందుకంటే చార్మినార్ అనేది నవాబుల పరిపాలనను సూచిస్తుంది. మరోవైపు కాకతీయ కళాతోరణం అంటే ఒక వంశీయుల రాజరికానికి సంబంధించి రాజవంశీయుల యొక్క చరిత్రను సూచిస్తుంది. కాబట్టి తెలంగాణ అనేది సబండ వర్గాలకు చెందినటువంటి తెలంగాణ, ప్రజా తెలంగాణ ఉండే విధంగా కూడా ఈ యొక్క చిహ్నాన్ని రూపొందించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ కొద్దిసేపటి క్రితమే ఈసీ నుంచి ఈ యొక్క ఎన్నికల కోడ్ అటు కౌంటింగ్ వరకు కూడా ఉండనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి ఆవిర్భావ వేడుకలు జరుపుకునేందుకు కూడా ఈ యొక్క ఈసీ అనుమతి ఇవ్వడం పట్ల కొంత ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉంది. అయితే గత ప్రభుత్వం ఇక్కడ మనకు నాంపల్లిలో ఉన్న పబ్లిక్ గార్డెన్ లో ఈ యొక్క వేడుకలను నిర్వహించేది, అంతకంటే ఘనంగా నిర్వహించాలి అనేటటువంటి భావనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి ఆసక్తి కూడా అన్ని వర్గాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ రాజు. కాంగ్రెస్ పార్టీ అంటే మోసం, దగ అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోనికి వచ్చారని అన్నారు. కాంగ్రెస్కు నమ్మి ఓటేస్తే మోసం చేస్తుందన్నారు. బస్సు తప్ప అంతా తుస్సే అన్నారు. 6 నెలల్లోనే కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా ఏదీ ఇవ్వలేదన్నారు. అందుకే ప్రజలు వద్దురో ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారని అన్నారు. 100 రోజులు అయిపోయింది కాంగ్రెస్ పని. 6 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ అంతా కూడా మోసం, దగ, అన్ని అబద్ధపు హామీలు ఇచ్చింది అనేటువంటి విషయం ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది. అయిందా లేదా? బస్సు తప్ప అంతా తుస్సే, అవునా కాదా? ఏమైనా చేసిందా? అన్ని అబద్ధాలు మాట్లాడింది. మరి ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు తెలియదా? 100 రోజుల్లో 6 చేస్తాం అనలేదా? అయినే 6. మహిళలకు 2500 రూపాయలు మహాలక్ష్మి వచ్చిందా? రైతులకు 2 లక్షల రుణమాఫీ అయిందా? రైతులకు 7500 రూపాయల రైతు భరోసా వచ్చిందా? ఇలా కాంగ్రెస్ కు నమ్మి ఓట్లేస్తే అంతా మోసమే. ఏమంటున్నారు ప్రజలు? వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు. కొత్త గవర్నమెంట్ వస్తే పాతోళ్ళ కంటే మంచిగా చేస్తారు అనుకుంటాం. ఏమైనా 2 పనులు మంచిగా అయితే అనుకుంటాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలైతే అని ఆశపడతాం. అది ఏందో ఏమో ఈ కాంగ్రెస్ ముంగడి పోతలేదు, బండి అంతా రివర్స్ గేరే, వెనుకకే పోతున్నది. అయిపోయింది కాంగ్రెస్ పని. 6 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో హత్య రాజకీయాలు లేవని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ హత్య రాజకీయాలను ప్రోత్సహించదన్నారు. కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చాక ప్రజలు తమ సమస్యలను అధికారుల వద్ద చెప్పుకునే స్వేచ్ఛ ఉందన్నారు. కేటీఆర్ కాంగ్రెస్పై బురద చల్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు వారి సమస్యలు కలెక్టర్ వద్ద, ఎస్పీ వద్ద ధైర్యంగా చెప్పుకునే స్వేచ్ఛ లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ను ఎత్తివేశారన్నారు. విలువల రాజకీయాల గురించి కేటీఆర్ మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని జగ్గారెడ్డి అన్నారు. ప్రాంతంలో రాజకీయమే హత్య రాజకీయాలు లేవు. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా తెలంగాణలో హత్య రాజకీయాలకు ప్రోత్సహిస్తుంది అనే మాట ఇక్కడ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఎవరికైనా సమస్యలుంటే స్వేచ్ఛగా కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు పెట్టుకొని వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచే యొక్క స్వతంత్రము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చింది.
కేటీఆర్ గారు, మీరు ఇంత మాటలు మాట్లాడుతున్నారే, ఇన్ని అబండాలు మా కృష్ణారావు గారి మీద వేస్తున్నారే, మీరు మీ గవర్నమెంట్లో స్వతంత్రంగా ఎవరైనా సరే ఈ కష్టం ఉన్నది, ఈ బాధ ఉన్నది అని ఒక కలెక్టర్ దగ్గరకో ఒక ఎస్పీ దగ్గరకో పోయి చెప్పుకునే అవకాశాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉండేనా? ఇందిరా పార్క్ దగ్గర మీరు ధర్నా చౌక్ని ఎత్తేస్తే ఆ రోజు కోర్టు కొన్ని 5-6 సంవత్సరాలు కోర్టుల కొట్లాడితే గానీ అవకాశం రాలే. విలువల రాజకీయం గురించి కేటీఆర్ గారు మాట్లాడుతుంటే అది హాస్యాస్పదంగా ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. కిషన్ రెడ్డి గారు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క బాటలో పనిచేస్తున్నట్టుగా కనబడ్డది నిన్న వారి స్టేట్మెంట్ చూస్తే. కాంగ్రెస్ పార్టీలోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్లమెంట్ రిజల్ట్ ఎన్నికల తర్వాత వెళ్ళిపోతున్నారు, కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సెంట్రల్ మినిస్టర్ కూడా కిషన్ రెడ్డి గారు మేము స్వాగతిస్తున్నాం. చాలా గొప్ప మనసు కిషన్ రెడ్డి గారిది. కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఎక్కడైనా కానీ జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్కి బీజేపీకి ఎక్కడ కూడా పడదు. రాజకీయంగా ఇద్దరము మేము కాంగ్రెస్ బీజేపీ రెండు శత్రువులే, జాతీయ స్థాయిలో పాలసీల పరంగా శత్రువులం. కానీ అలాంటి పార్టీ అధ్యక్షుడే ఈరోజు కాంగ్రెస్ స్టేట్లో మంచిగా పరిపాలిస్తుందనే నిర్ధారణలోనే 25 మంది బహుశా అని ఆ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగానే కాంగ్రెస్. 5 ఏళ్ల వైసీపీ పాలన విద్యా వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందన్నారు మంత్రి బొత్స. 5 ఏళ్ల పాలనను చూసి ప్రజలు మళ్లీ వైసీపీకే పట్టం కడతారని అన్నారు. విజయనగరం జిల్లాలోనూ వైసీపీ మెజారిటీ స్థానాలు సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైద్యం ఈ రెండు విప్లవాత్మకమైన మార్పుల్ని, అలాగే జరుగుతున్న 5 సంవత్సరాల పరిపాలనని చూసి వైఎస్ఆర్సీ పార్టీకి ఓటిమ్మని, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేయమని కోరాం. ఏ పార్టీ కూడా గత 5 సంవత్సరాలు నా పరిపాలన చూసిన కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా అడగలే. విజయనగరం జిల్లాలో ఏదైతే గత ఎన్నికల్లో 9 స్థానాలకి 9 స్థానాలు కూడా ఎరస్టోరి విజయనగరంలో మా పార్టీకి విజయం చేకూర్చారు. మళ్ళీ కూడా అదే విశ్వాసంతో ఈసారి కూడా గెలిపిస్తారనే వద్దు. పోలింగ్ డే రచ్చతో ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఓటింగ్కే రాష్ట్రం రణరంగంగా మారితే ఇక కౌంటింగ్ నాడు పరిస్థితి ఏంటన్న టెన్షన్ పట్టుకుంది ఖాకీలకు. దీంతో ఎక్కడికక్కడ చర్యలకు పూనుకున్న పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్తో రంగంలోకి దిగారు. మరోవైపు అల్లర్ల ఘటనపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది ఈసీ. దీంతో మాచర్ల ఈవీఎం వ్యవహారం, పార్టీ నేతల ఫిర్యాదులు, ఎమ్మెల్యే పిన్నెల్లి ఎపిసోడ్తో ఏపీ రాజకీయం రంజుగా సాగుతోంది. ఏపీలో పోలింగ్ వేళ జరిగిన రచ్చ ఇప్పటికీ రాజుకుంటోంది. ఓవైపు ఓటింగ్ జరుగుతుండగానే అనంతపురం, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో కక్షపూరిత రాజకీయాలు తెరపైకొచ్చాయి. వైసీపీ, టీడీపీల మధ్య దాడులు జరగడంతో రాష్ట్రం రణరంగంగా మారింది. యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జూన్ 4న కౌంటింగ్ డే కావడంతో మరింత అప్రమత్తమయ్యారు. పోలింగ్కే అంత రచ్చ జరిగితే కౌంటింగ్ నాడు ఇంకా ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోనన్న టెన్షన్ పట్టుకుంది. దీంతో కార్డన్ సెర్చ్ ఆపరేషన్తో రంగంలోకి దిగారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తుగా తనిఖీలను ముమ్మరం చేశారు. బాణసంచా, లూజ్ పెట్రోల్ విక్రయాలపై నిషేధం విధించారు. కౌంటింగ్ రోజున విజయోత్సవాలు, ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించరాదని ఇప్పటికే అభ్యర్థులకు నోటీసులు జారీ చేశారు. కౌంటింగ్ నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచింది పోలీసు యంత్రాంగం. పోలింగ్ తర్వాత గొడవలతో రణరంగంలా మారిన చంద్రగిరి, పల్నాడు, తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్తతకు దారితీసే పరిస్థితులతో మరింత ఫోకస్ పెట్టింది. కేవలం ఈ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ ద్వారా తనిఖీలు చేపట్టింది. అనుమానితులను, గుర్తింపు కార్డులు లేని వాళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. రిజిస్ట్రేషన్ లేని, సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసింది. ఇక కౌంటింగ్ రోజు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేయనుంది పోలీసు యంత్రాంగం. పోలీసుల ఆంక్షలను బేఖాతరు చేస్తే కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే అల్లరిలో పాల్గొనే వారి వాహనాలు సైతం సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
అల్లర్లను ప్రోత్సహించేలా క్యాడర్ను ఉసిగొలిపితే కఠిన చర్యలు తప్పవని అభ్యర్థులకు పోలీసులు నోటీసులు కూడా ఇస్తున్నారు. మరోవైపు కౌంటింగ్ తర్వాత కూడా ఘర్షణలు చెలరేగే అవకాశం ఉండడంతో ఓట్ల లెక్కింపు రోజే కాదు ఆ తర్వాత కూడా 15 రోజుల పాటు పోలీసు భద్రత కొనసాగుతుందని చెబుతున్నారు పోలీసు అధికారులు. కౌంటింగ్ రోజు అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తిరుపతి జిల్లా గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. కౌంటింగ్ రోజున 144 సెక్షన్ అమలులో ఉంటుందని, నేర చరిత్ర గల వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించామని డీఎస్పీ చెప్పారు. బాణసంచాలు, విజయోత్సవ ర్యాలీలపై నిషేధం ఉంటుందన్నారు. ఎవరైనా తోక జాడిస్తే చర్యలు తప్పవని డీఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. కౌంటింగ్ బందోబస్తు నాడు పోలీసు వారు తీసుకునే చర్యలని ఒక కార్యాచరణ అమలు చేయడం జరుగుతుందని చెప్పి మా ఎస్పీ గారు కూడా మాకు చెప్పడం జరిగింది. దాని ప్రకారం మేము కార్యాచరణ ఏంటంటే పోలీసు వారు ఎలక్షన్ కౌంటింగ్ డే ఇంతకుముందు మనకి సంఘటన కొన్ని జరిగి ఉన్నాయి. రానాడు కంట్రోల్ కోసం స్టేషన్ వైజ్గా టికెట్లు సమస్యాత్మక గ్రామాలు కానీ సమస్యాత్మక ప్రాంతాలు కానీ టికెట్లు ఐడెంటిఫై జరిగింది. ఐడెంటిఫికేషన్లో ఏ గ్రేడు బి గ్రేడు అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ, మొబైల్ పార్టీలు స్టేషన్ పరిధిలో ఎన్ని మొబైల్ పార్టీలు ఉన్నారా, దానికి ఎంతమంది పెట్టి ఏరియా ఎవరెవరు ఏ ఏరియా అంతా కవర్ చేసుకోవాలా. తర్వాత క్యూఆర్టీ అంటే ఎస్ఐ అవుతారు, ఎస్ఐ క్యూఆర్టీ, సిఐ క్యూఆర్టీ, డిఎస్పీ క్యూఆర్టీ, ఇది ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలుగా విభజించి సెక్టర్లుగా విభజించి మనం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మనం ఏం యాక్షన్ తీసుకోవాలా. ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం 2024 లోక్సభ ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. మే 25న 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలో 6వ దశలో 58 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని 7 నియోజకవర్గాలు, హర్యానాలోని మొత్తం 10 స్థానాలకు 6వ దశలో ఎన్నికలు జరగడం విశేషం. హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈసారి లోక్సభకు పోటీ చేస్తున్నారు. బరిలో ఉన్న ప్రముఖుల్లో మేనకా గాంధీ, నవీన్ జిందాల్, రాజ్ బబ్బర్ వంటి వారు ఉన్నారు. ఢిల్లీ ఎన్నికలు బీజేపీకి, ఆప్కు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో అటు బీజేపీ, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. విజయవంతంగా 5 దశల్లో లోక్సభ ఎన్నికలు ముగిశాయి. 6వ దశలో 58 నియోజకవర్గాల్లో పోలింగ్కు రంగం సిద్ధమైంది. జూన్ 1న 7వ దశతో పార్లమెంట్ ఎన్నికల పర్వం పూర్తవుతుంది. మే 25న 6వ దశలో 889 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, రాజౌరి లోక్సభ నియోజకవర్గానికి మే 7న జరగాల్సిన ఎన్నికను ఎన్నికల కమిషన్ వాయిదా వేయడంతో మే 25న పోలింగ్ జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మహబూబా ముఫ్తీ ఈ స్థానం నుంచి పోటీ పడ్డం విశేషం. ఆరో దశలో బీహార్లో 8 నియోజకవర్గాలు, హర్యానాలో 10, జార్ఖండ్లో 4, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్లో 8, ఢిల్లీలో 7 నియోజకవర్గాలు, జమ్మూ కాశ్మీర్ 1 స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆరో దశలో అదృష్టం పరీక్షించుకుంటున్న ప్రముఖుల్లో సుల్తాన్పూర్ నుంచి మేనకా గాంధీ, కురుక్షేత్ర నుంచి నవీన్ జిందాల్, కర్నాల్ నియోజకవర్గం నుంచి హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, గుర్గావ్ నుంచి రాజ్ బబ్బర్ ఇతరులు ఉన్నారు. ఆరో దశలో అందరి దృష్టి న్యూఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలపైనే. న్యూఢిల్లీ నియోజకవర్గంలో దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతితో పోటీ పడుతున్నారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ స్థానంలో క్రికెటర్ మనోజ్ తివారీ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కన్హయ్య కుమార్. ఇక నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఉదిత్ రాజ్ కాగా బీజేపీ అభ్యర్థి యోగేంద్ర చందోలియా. కీలకమైన చాందనీ చౌక్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రవీణ్ ఖండేల్వాల్, కాంగ్రెస్ అభ్యర్థి జయప్రకాష్ అగర్వాల్తో పోటీ పడనున్నారు. రెండు 2019లో భారతీయ జనతా పార్టీ 10కి 10 స్థానాలు గెలుచుకున్న రాష్ట్రం హర్యానా. ఈసారి కమలదళం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. 3 ఏళ్లుగా సాగిన రైతు ఉద్యమం వేడి హర్యానాలో ఇంకా చల్లారలేదు.
రైతు ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చట్టం చేయాలన్న తమ డిమాండ్ నెరవేరినందుకు రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఫలితంగా చాలా నియోజకవర్గాల్లో రైతుల నుంచి బీజేపీకి ఎదురు గాలి వీస్తోంది. మోదీ మ్యాజిక్ ఈసారి ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. కీలకమైన రాష్ట్రాలలో పశ్చిమ బెంగాల్ ఒకటి. 6వ దశలో 8 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. పోటీ ఎదుర్కొంటున్న ప్రముఖుల్లో జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ, సయాన్ బెనర్జీ, సౌమేందు అధికారి వంటి వారు ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో కీలకమైన అలహాబాద్, అజంగఢ్, ప్రతాప్గఢ్, అంబేద్కర్ నగర్, బస్తీతో సహా 14 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్ నుంచి హేమహేమీలు గోదాలో నిలుస్తున్నారు. ఏడో దశలో జూన్ 1న మిగతా 57 నియోజకవర్గాలకు ఎన్నికలు ముగిస్తే 2024 లోక్సభ ఎన్నికలు సంపూర్ణమైనట్లే. ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో కీలక మ్యాచ్కు రెడీ అయింది. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన టీం ఫైనల్స్లో కేకేఆర్తో ఆడనుంది. క్వాలిఫైయర్ 1లో కేకేఆర్ చేతిలో ఓడిన ఎస్ఆర్హెచ్కు ఫైనల్స్కు చేరేందుకు ఈరోజు మరో అవకాశం దక్కింది. దీంతో ఈరోజు జరిగే మ్యాచ్లో గెలిచి ఫైనల్స్కి వెళ్లాలని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీను ఓడించిన రాయల్స్ ఈ సాయంత్రం జరిగే మ్యాచ్ గెలుస్తామన్న కాన్ఫిడెన్స్తో ఉన్నారు. చెన్నై చిదంబరం స్టేడియం స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. దీంతో రాయల్స్ స్పిన్నర్లు అశ్విన్, చాహల్ని ఎదుర్కోవడం ఎస్ఆర్హెచ్ ఓపెనర్లకు ఛాలెంజింగ్ అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు చెన్నై చిదంబరం స్టేడియం సన్ రైజర్స్కి కలిసి రాలేదు. ఇక్కడ ఆడిన 10 మ్యాచ్ల్లో కేవలం 1 మ్యాచ్లోనే రైజర్స్ విజయం సాధించారు. ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మతో పాటు రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణిస్తేనే సన్ రైజర్స్ గెలిచే ఛాన్స్ ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభం కాగా ముగింపు కూడా స్వల్ప నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 7 పాయింట్లు నష్టపోయి 75,410 వద్ద ముగియగా నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయి 22,957 వద్ద ముగిసింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు భారత్పై ప్రభావం చూపడం వల్లే సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.